గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మేఘాలయ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం నోంగ్రియాట్ విలేజ్ నుంచి బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్ళడానికి అయితే రెడీ అయి ఉన్నాం. 2 days ఇక్కడే ఉండి ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని అనిపించలేదు, కానీ ఇక్కడే ఉంటే మిగతా ప్లేసెస్ మిస్ అయిపోతాం కదా అని స్టార్ట్ అయ్యాం. నోంగ్రియాట్ విలేజ్ నుంచి మనం ఉండే వెహికల్కి వెళ్ళాలంటే ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్లేస్కి రావడానికి అప్పుడు నైట్ టైం ట్రెక్ చేసుకుంటూ వచ్చాం. అప్పుడు దిగడానికే 4 hours పట్టింది. ఇక్కడ వెళ్ళడానికి ఇంకెంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలంటే మినిమం ఫిట్నెస్ అయితే ఉండాలి. ఒకవేళ పైకి ఎక్కేటప్పుడు ఎక్కలేకపోతే లోకల్ పీపుల్ వచ్చి మనల్ని స్ట్రెచర్ మీద తీసుకెళ్తారు. కాకపోతే అది కొంచెం కాస్ట్లీ. అన్ని డబ్బులు మన దగ్గర లేవని ఒక్కో బ్యాగ్కి 200 ఇచ్చి 0 లగేజ్తో స్టార్ట్ అయిపోయాం. ట్రెక్కింగ్ అనేది వినడానికి చాలా బాగుంటుంది, కానీ చేసేటప్పుడు అయితే చుక్కలు కనిపిస్తాయి. నేను ట్రెక్ చేసేటప్పుడు మీట్ అయిన వాళ్ళలో వీళ్ళైతే కొంచెం స్పెషల్. ఎందుకంటే వీళ్ళల్లో ఒక కపుల్ ఏజ్ గ్రూప్ 50 years అయితే ఇంకో కపుల్ ఏజ్ గ్రూప్ 70 years. ఆ ఏజ్లోనే వాళ్ళు ఇంత యాక్టివ్గా ట్రెక్ చేస్తున్నారు. ఎక్కురా So beautiful out there. ఎనర్జీ వచ్చిందా? రికార్డ్ చేయట్లేదులే. Sai Krishna. Jai Shri Krishna. ఎక్కేటప్పుడు అయితే మన కోసం ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మేఘాలయ ఫేమస్ అయితే పైనాపిల్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా మేఘాలయ వెళ్తే అస్సలు మిస్ అవ్వద్దు. సో మొత్తానికైతే పైకి ఎక్కేసాం. వెళ్ళేదారిలో బంగీ జంప్ స్పాట్ అయితే కనిపించింది. మా ఐటినరీలో లేకపోయినా గైడ్ని రిక్వెస్ట్ చేసుకుని ఆ స్పాట్కి అయితే వెళ్ళిపోయాం. మా బ్యాచ్లో జనని బర్త్డేకి ఆర్డర్ ఇచ్చిన కేక్ బిజీ షెడ్యూల్ వల్ల బర్త్డే రోజు కట్ చేయించలేకపోయాం. సో అందుకని ఈ లొకేషన్ బాగుంది కదా అని ఇక్కడే కట్ చేయిద్దామని ప్లాన్ చేసాం. బంగీ జంప్ చేద్దామని వచ్చాము. ఇదేమో క్లోజ్ చేస్తుంది. డిసప్పాయింటెడ్. ఫోన్లో కొంచెం హ్యాపీగానే ఉంది. బంగీ జంప్ అంటే భయం వేసింది. आज की रात मजा. రికార్డింగ్. ओके हेलो कॉल பண்ணி బంగీ జంప్ లేకపోయినా వచ్చిన ప్లేస్ అయితే లొకేషన్ అదిరిపోయింది. చూడడానికి ఎంత బాగుందో చూడండి. అసలుకి ఇలాంటి వ్యూ నేను ఎప్పుడూ చూడలేదు. కొండల మధ్యలో ఏదో రివర్ ఫ్లో అవుతున్నట్టు. బంగీ జంప్ లేదు కదా, అక్కడ బ్రిడ్జ్ ఎవరు ఎక్కకూడదని గేట్ వేసి లాక్ వేసేసారు. మనం ఊరుకుంటామా, ఎవరు లేరు కదా అని చెప్పి గేట్ ఎక్కేసి మరీ వెళ్ళాం బ్రిడ్జ్ మీదకి. షీ సౌటింగా? అంతలో లోకల్స్ వచ్చి బ్రిడ్జ్ ఎక్కకూడదు ఎవరు లేనప్పుడు అని చెప్పి మళ్ళీ వెనక రమ్మన్నారు. వెనకైతే వచ్చి బంగ్లాదేశ్ బార్డర్కి స్టార్ట్ అయిపోయాం. మీకు కనిపిస్తుంది కదా, ఆ రివర్ ఏమో డాకీ రివర్. ఆ రివర్ పక్కన ఉన్నదంతా బంగ్లాదేశ్ అంట. ఆ రోజు నైట్ డాకీ రివర్ సైడ్ టెంట్ స్టే అయితే చేసాం. టెంట్ స్టే చేయటం ఫస్ట్ టైం. అందులో రివర్ సైడ్ టెంట్ స్టే అనేసరికి బాగా ఎక్సైట్ అయ్యాను. చాలా బాగా అనిపించింది. సో ఎర్లీ మార్నింగ్ లేచి సన్ రైజ్ అయితే రికార్డ్ చేశాను టైం ల్యాబ్స్లో మీకోసం. రియల్గా చూడడానికి లొకేషన్ చాలా బాగుంది. మీరైతే రివర్ సైడ్ వ్యూ చూస్తూ ఉండండి. ఈలోపు ఈ ట్రిప్లో నేను తెలుసుకున్న కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మేఘాలయలో ప్లేసెస్ చూసి ఎంత ఎక్సైట్ అయ్యానో, అలాగే వాళ్ళ ట్రెడిషన్స్ గురించి విన్నాక చాలా షాక్ అయ్యాను. మేఘాలయలో మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ కాశీ ట్రైబే ఉంటుంది. వీళ్ళ ట్రెడిషన్స్ అండ్ కల్చర్ మన వాటికి కంప్లీట్ ఆపోజిట్గా అయితే ఉంటుంది. జనరల్గా పెళ్ళి అయితే ఏమవుతుంది, అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి వెళ్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందో తెలుసా, అమ్మాయి వాళ్ళ ఇంటికి అబ్బాయి వస్తాడు. మరి పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీకి వస్తే అది కూడా అబ్బాయిది కాదు, అమ్మాయిదే. అది కూడా ఫ్యామిలీలో పుట్టిన చిన్న కూతురుది. ఆస్తి కూడా చిన్న కూతురికి ఇచ్చేస్తారు. ముందర పుట్టిన అమ్మాయిల పరిస్థితి ఏందా అంటే, పెళ్లి చేసుకుని అదే ఊర్లో సెటిల్ అయ్యే పని అయితే ఆ విలేజ్ పెద్దలు వచ్చేసరికి ఆ విలేజ్లోనే వాళ్ళకి ఒక ల్యాండ్ ఇస్తారు ఫ్రీగా. ఇల్లు కట్టుకొని అక్కడే సెటిల్ అయిపోవచ్చు. సో ఇంట్లో ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ కూడా అమ్మాయిలదే. మరి అబ్బాయిలకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదా అంటే ఉండదు. వాళ్ళు చేసే పని నుండి పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరుగుతారు, ఫ్రెండ్స్ తోటి తాగుతారు, ఎంజాయ్ చేస్తారు, లేదా ఏదైనా బరువులు మోసే పని ఉంటే చేస్తారు, అంతే. పిల్లలకు కూడా సర్నేమ్ అమ్మ ఇంటి పేరే వస్తుంది. ఇదండి మేఘాలయ ట్రైబ్, కాశీ ట్రైబ్ వాళ్ళ ట్రెడిషన్. మీకు ఎలా అనిపించింది? అమ్మాయిలు అయితే ఈ ట్రెడిషన్ మన సైడ్ కూడా ఉంటే బాగుండని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్కి వస్తే డాకీ రివర్ పక్కనే ఉన్నాము. టెంట్ స్టేలో చాలా అంటే చాలా బాగుంది.
ఈ రివర్ ఏంటంటే క్లియర్ వాటర్కి చాలా ఫేమస్. మేఘాలయ నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది ఈ రివర్. మేము ఇక్కడికి వచ్చేసరికి నైట్ బాగా లేట్ అయిపోయింది. టెంట్ స్టే దగ్గర అయితే టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. అందులో రివర్ సైడ్ కదా, హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. మా ఫ్రెండ్స్ అయితే ఏసీ రూమ్ ఉంటే బాగుండని చెప్పి అనుకున్నారు. కానీ రివర్ పక్కన టెంట్ స్టేలో స్టే చేస్తే ఆ ఎక్స్పీరియన్సే చాలా వేరు. నైట్ అంతా ఫుల్ మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేసి బాగా ఎంజాయ్ చేసాం. సో మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి వెకేట్ చేసి. ఇప్పుడు బ్రిడ్జ్ కనిపించింది కదా, ఆ బ్రిడ్జ్ మీద నైట్ నడుచుకుంటూ వచ్చాము. ఎంత స్కేరీగా అనిపించిందో. నెక్స్ట్ అయితే క్రాంగ్సరీ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అలా దూరంగా కనిపిస్తున్నాయి కదా వాటర్ ఫాల్స్, అక్కడికే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. క్లిఫ్ జంపింగ్ అన్నారు ఫస్ట్, అదేమో క్లోజ్ అంట ఈరోజు. సో లాస్ట్ ఆప్షన్ ఇది ఒకటే. ఇంకా ఇదే వాటర్ ఫాల్లో మునగబోతున్నాం ఇప్పుడు. చాలా డెప్త్ ఉంటుందంట. లైఫ్ జాకెట్ లేనిదే లోపలికి పంపరు. లైఫ్ జాకెట్ వేసుకొని వెళ్ళాలి ఇప్పుడు. క్రేజీ. ఈ ఏరియాస్లో వాటర్ ఎంత ప్యూర్గా ఉంటుందంటే ఎక్కడ చూసినా బ్లూగానే కనిపిస్తుంది. ఏ వాటర్ ఫాల్స్ దగ్గర చూసినా కానీ వాటర్ అంతా థిక్ ఫారెస్ట్ కాబట్టి వాటర్ అంతా వచ్చేసరికి ఫిల్టర్ అవుతూ వచ్చేసింది. సో వాటర్ ఫాల్స్కి జిప్ లైన్ నుంచి అయితే వెళ్తున్నాం. సో వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ప్రజెంట్ మనం వాటర్ ఫాల్ పైన ఉన్నాం. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకురా బేబీ? ఈ వాటర్ ఫాల్స్ చూడగానే ముందు మునిగిన లింగ్సియర్ వాటర్ ఫాల్స్ గుర్తొచ్చింది. ఇంకా మనకు ట్రిప్లో 2 డేసే ఉన్నాయి. ఇదే మనం మునగబోయే లాస్ట్ ప్లేస్ అని చెప్పారు. చాలా బాధ అనిపించింది. చూడండి ప్లేస్ ఎంత బాగుందో. మునగడానికి అంటే నేచురల్ స్విమ్మింగ్ పూల్ లాగా చాలా అంటే చాలా బాగుంది. పైనుంచి వాటర్ ఫాల్స్ కిందేమో క్లియర్గా బ్లూ వాటర్. డెప్త్ చాలా ఎక్కువ ఉంది. లైఫ్ జాకెట్ లేకపోతే ఇంకంతే. నాకు వచ్చిందే స్విమ్మింగ్ అంతంత మాత్రం. నేను జర్నీకి స్విమ్ ఎలా చేయాలని చెప్పి చూపిస్తున్నాను. నేను ఇచ్చిన ట్రైనింగ్కి ఆ అమ్మాయికి వాటర్లో దిగాలంటేనే భయం వేసింది. చాలాసేపు రాలేదు వాటర్లోకి. ఇక్కడైతే తక్కువ టైమే ఉండాలి, కానీ లాస్ట్ స్విమ్మింగ్ పూల్ కదా, సో అందుకని ఎక్కువసేపు మునిగేసాం. చీమ ఎన్నిసార్లు రమ్మని పిలిచినా కానీ వెళ్ళలేదు. లేట్ అయితే అయింది. ఈ మూమెంట్ని అయితే ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాం గట్టిగా. ఎవ్వరూ వెళ్ళలేదు. అరిచి అరిచి చీమ పని అయిపోయింది. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చూడండి ఎంత బాగుందో. బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడైతే. లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. మంచి మెమరీ. ఇక్కడ బాగా మునిగి అలసిపోయిన తర్వాత ఫోటో సెషన్స్ పెట్టుకున్నాం. చాలా అంటే చాలా ఫోటోలు దిగాం. ఫోటోలు దిగిన తర్వాత బంగ్లాదేశ్ బార్డర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది బంగ్లాదేశ్ బార్డర్. ఇక్కడ ఏంటంటే ఇండియా నుంచి బంగ్లాదేశ్కి లైమ్ స్టోన్ బాగా ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. అంతా చెక్ చేసి బంగ్లాదేశ్కి పంపిస్తారు. వెయిట్, క్వాలిటీ, లేదంటే వేరే ఏమన్నా తీసుకెళ్తున్నారు ఇవన్నీ చెక్ చేస్తారు. బార్డర్కి వచ్చే రూట్ అయితే చాలా వరస్ట్గా ఉంది. ఫుల్ డస్ట్, ఫుల్ లారీస్. మనకి చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఈ లారీస్ వల్లే మనకి ఎక్కువ లేట్ అయిపోయింది. కనిపిస్తుంది కదా బంగ్లాదేశ్ ఫ్లాగ్, దాని పక్క నుంచి అంత బంగ్లాదేశ్, ఇటువైపు ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది. కనిపించే వాళ్ళంతా బంగ్లాదేశ్ పీపుల్, ఫారినర్స్ అన్నమాట. మనం వాళ్ళకి ఫారినర్స్ అవుతాం.
అలా వెళ్ళి జస్ట్ అలా అడుగుపెట్టి వచ్చేసాను, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినట్టు వితౌట్ పాస్పోర్ట్ అండ్ వీసా. సో బార్డర్ దగ్గర కూడా టెంపరేచర్ చాలా ఎక్కువగానే ఉంది. మేఘాలయ అంటే ఆల్మోస్ట్ అంత కూల్గా ఉంటుంది అనుకున్నాను, కానీ అలా ఏముండదు. హిల్లీ ఏరియాస్లో మంచి మంచి ప్లేసెస్లో బాగుంటుంది, కొన్ని ప్లేసెస్లో కొంచెం టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనమైతే డాకీ రివర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం బోటింగ్కి. అక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్ అవతలంతా బంగ్లాదేశ్, బాక్సెస్ అవతలంతా ఇండియా. బంగ్లాదేశ్ వాళ్ళు మన వైపు రాకుండా బిఎస్ఎఫ్ వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడే, సెక్యూరిటీ ఫోర్స్. ఇక్కడ బోటింగ్ అయితే చాలా ఫేమస్, ఎందుకంటే చాలా ఫోటోషూట్స్ ఇక్కడే జరుగుతాయి. చాలా క్లియర్ వాటర్ ఇక్కడ ఉండేది, డ్రోన్ షాట్స్ అన్నీ తీస్తారు, ఏదో గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది ఫొటోస్ అయితే. ఇప్పుడు మనం వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడో పైన వర్షాలు పడినట్టున్నాయి, కొంచెం మట్టి నీళ్ళు వచ్చినాయి, దానివల్ల అంత క్లియర్గా అయితే కనిపించలేదు. బట్ చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. ఇక్కడ బోటింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ప్రైజెస్ మనకు అంత ఐడియా లేదు, ఎందుకంటే మనం అంత ప్యాకేజ్లోనే ఎక్సోటిక్ క్యాంప్స్ అని వాళ్ళతోనే ప్యాకేజ్ మాట్లాడుకొని వచ్చేసాము. ఒక్కో బోట్లో 3 మెంబర్స్ వెళ్ళొచ్చు అంట. మేము మొత్తం 8 మెంబర్స్ వెళ్తా, వాళ్ళు 6 మెంబర్స్ 2 బోట్స్లో పంపించి మేము ఇద్దరం ఒక బోట్లో వచ్చేసాం. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, క్లియర్ వాటర్తో. అది ఈవినింగ్ కదా, చాలా బెటర్, అంత టెంపరేచర్ ఎక్కువ లేదు, కూల్గానే ఉంది. బాగా ఎంజాయ్ చేసాం. వెళ్ళేటప్పుడు అయితే సైడ్స్ ఫిషింగ్ అయితే చేస్తున్నారు లోకల్స్ అంతా. చుట్టుపక్కల అయితే చాలా బాగుంది అసలుకి, గ్రీనరీగా. ఆ పైన బ్రిడ్జ్ ఉంది చూసారా, మనం బ్రిడ్జ్ మీద నుంచే వచ్చింది. సరౌండింగ్స్ అన్నీ కవర్ చేద్దామని ఫొటోస్ వీడియోస్ తీస్తుంటే కదలొద్దని చెప్పి మంచిగా చెప్పాడు ఆ బోట్ అతను. సో రివర్లో బోటింగ్ చేసుకుంటే వెళ్ళి ఒక ప్లేస్ దగ్గర వదులుతారు మనల్ని, అక్కడ 20 మినిట్స్ టైం ఇస్తారు మనకి ఫొటోస్ దిగడానికి, వీడియోస్ కోసం. 20 మినిట్స్ దాటితే 500 రూపీస్ ఎక్స్ట్రా ఫైన్ అంటారు, ఎందుకంటే ఫైన్ అని చెప్పకపోతే మనం ఇంకా లేట్ చేస్తామని తెలుసు. నేను మేము అదే బ్రిడ్జ్ మీద నుంచి చూసుకుంటే వెళ్ళాం దీన్ని. నిన్న మనం ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వచ్చామా? మన స్టే అప్పుడు బ్రిడ్జ్ పక్కన ఉండాలి కదా. లేదు, ఇది ఈ బ్రిడ్జ్ కాదు, వేరే బ్రిడ్జ్. నేను చెప్పాను కదా, టర్న్ అయ్యేటప్పుడు వీడియో స్టార్ట్ చేయరా వస్తుంది. నేను చెప్పిన లొకేషన్ అయితే ఇదే, చాలా బాగుంటుంది. ఇక్కడే మనల్ని 20 మినిట్స్ వదిలేస్తారు. లొకేషన్ దగ్గర ప్రసన్న బోట్ దిగుతుంది, చాలా భయపడుతుంది ఎక్కడ వాటర్లో పడిపోతుందేమని. చూడండి ఎంత జాగ్రత్తగా దిగుతుందో, రికార్డ్ చేస్తున్నాను తెలీదు. ప్లేస్ చూడండి ఎంత బాగుందో, మంచి మంచి స్టోన్స్ అయితే దొరుకుతాయి, మంచి కలర్ఫుల్ స్టోన్స్ చాలా బాగుంటాయి. మేము ఒకటి తెచ్చుకున్నాం, కానీ ఫ్లైట్లో అలో చేయలేదు, ఎయిర్పోర్ట్లోనే ఆపేశారు. ఈ ప్లేస్లో బాగా ఎంజాయ్ చేసి ఫోటోలు దిగి మంచి మంచివి ఇంకా రిటర్న్ అయిపోయాం. ఇంత పెద్ద రివర్లో బోటింగ్ చేస్తా కూడా మనకు లైఫ్ జాకెట్ ఇవ్వలేదు, ఎందుకంటే మనం వచ్చిన సీజన్లో అన్ని వాటర్ కూడా ఎక్కువ లేవు, వాటర్ ఫ్లో తక్కువ ఉంటుంది. సో అంత డేంజర్ ఏం లేదన్నట్టు వాళ్ళు లైఫ్ జాకెట్ ఇవ్వలేదు. సో వాళ్ళ లోకల్స్ చాలామంది ఉంటారు ఇక్కడ,
ఏదైనా అయితే సేవ్ చేయడానికి, అది ప్రాబ్లం లేదు. ఏమీ అవ్వదు యాక్చువల్లీ, అంత డెప్త్ కూడా ఉండదు. బార్డర్ దగ్గర మనకు ఫోటో తీసే వాళ్ళు మ్యాక్సిమం బంగ్లాదేశ్ వాళ్ళే ఉంటారు. సెక్యూరిటీ చూడని టైంలో మన వాళ్ళతో కలిసిపోతుంటారు వాళ్ళు. సెక్యూరిటీ చూసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. పాపం బార్డర్లో ఉండే బంగ్లాదేశ్ వాళ్ళకి జీవనాధారం ఇదే. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సెక్యూరిటీ లేని టైంలో బంగ్లాదేశ్లో అడుగుపెట్టి మళ్ళీ వచ్చేసాను. బోటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మంచి క్యాంప్ ఫైర్ వేసుకొని నైట్ అంతా బాగా ఎంజాయ్ చేసాం డ్యాన్స్ పెట్టుకొని. మా కోసం క్యాంప్ ఫైర్ వేస్తే మేము వచ్చే లోపల వేరే బ్యాచ్ వచ్చింది. సో వాళ్ళ దగ్గర నుంచి మేము క్యాంప్ ఫైర్ లాగేసుకుని వాళ్ళని వేరే చోట పంపించి మేము అక్కడ బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడైతే కజరారే సాంగ్ వస్తుంది. సాంగ్ ప్లే చేశానంటే కాపీరైట్ పడిపోయిద్దని ప్లే చేయలేదు. ఓన్లీ డ్యాన్స్ మాత్రమే కనిపిస్తుంది మీకు. ఇక్కడైతే ఫుల్ డ్యాన్స్ మ్యూజిక్తో ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే బ్యాంబూ ట్రెక్ అయితే రెడీ అయిపోయాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.